ఆడపిల్ల హద్దుల్లో ఉండాలన్న తండ్రిని ఒప్పించి ఉద్యోగం చేస్తున్న మల్లిక అబ్బాయిలతో స్నేహం కుదిరి అదుపు తప్పింది. అది ఆమె స్నేహితురాలు సత్యవతి గ్రహించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? మల్లిక క్షేమం కోసం సత్యవతి ఏం చేసింది? రాత్రి వరకు మల్లిక గురించి ఆలోచిస్తూ గడిపింది. అర్ధరాత్రి వేళ మల్లిక రూమ్కు వచ్చింది. హాస్పిటల్లో డబుల్ షిఫ్ట్ చేశారని సత్యవతితో అబద్ధం చెప్పింది. మల్లిక కంట్రోల్ తప్పిందని సత్యవతికి అర్థమైంది. అర్ధరాత్రి వరకు ఈ తిరుగుళ్లేంటని ఆమె నిలదీసింది. నా ఇష్టం, నన్ను అడగడానికి నువ్వెవరు అంటూ మల్లిక మండిపడింది. ఆ మాటకు పిడుగుపడ్డట్టు అదిరిపడింది సత్యవతి. మల్లిక అలా మాట్లాడినందుకు చాలా బాధపడింది. ప్రాణ స్నేహితురాలు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. మెల్లిగా నచ్చజెప్పే ధోరణిలో సౌమ్యంగా మాట్లాడింది. మీ కుటుంబ పరిస్థితి తెలుసు కదా, నువ్వు ప్రయోజకురాలువి కావాలని మీ నాన్న ఎంతో కష్టపడుతున్నాడు. అర్థం చేసుకో, ఇలాంటి తిరుగులు మంచివి కావు, బుద్ధిగా ఉండు అని నచ్చజెప్పింది. కానీ మల్లిక ఆమె మాటలు వినిపించుకోలేదు. ఎంత చెప్పినా తన దారి తనదే అన్నట్లు ప్రవర్తించింది. తర్వాతి రోజు నుంచి తనకి ఇష్టం వచ్చినట్లు నడుచుకుంది. స్నేహితురాలను ఎలాగైనా మంచి దారిలో పెట్టాలని సత్యవతి విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. మల్లికలో మాత్రం కొంచెం కూడా మార్పు రాలేదు. సత్యవతి తీవ్రంగా ఆలోచించింది. ఈ విషయం బయటపడితే తన స్నేహితురాలు కుటుంబం పరువు పోతుందని బాధపడింది. ఆమె అమ్మా నాన్నలు ఊర్లో తలెత్తుకు తిరగలేరు. అలా జరగకుండా ఉండాలంటే మల్లిక బతికుండకూడదు అని దారుణమైన ఆలోచనకు వచ్చింది. ఎలా చంపాలి? నా చేతులతో చంపలేను, కానీ మల్లిక చనిపోవాలి అని తీవ్రంగా ఆలోచించింది. చివరకు ప్లాన్ వేసింది. నిద్ర మాత్రలు అన్నంలో కలిపి చంపాలనుకుంది. అంతే తప్ప ప్లాన్ బెడిసి కొడితే ఏమవుతుందన్నది ఆమె ఊహించలేదు. మల్లికను చంపాలనుకున్న రోజున సత్యవతి ఆమె కంటే ముందే రూమ్ కు చేరుకుంది. గబగబా వంట పూర్తి చేసింది. తాను ముందే భోజనం చేసేసింది. మిగిలిన అన్నంలో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన నిద్ర మాత్రలు కలిపింది. ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉంటూ మల్లిక కోసం ఎదురు చూడసాగింది.
మల్లిక ఆలస్యంగా రూమ్కి వచ్చింది. ఆకలితో ఉన్న ఆమె వెంటనే భోజనం తినడానికి కూర్చుంది. అన్నం వడ్డించుకుంటుండగా పక్కనే టాబ్లెట్ల తాలూకు ఖాళీ స్ట్రిప్ కనిపించింది. దాన్ని తీసి పరిశీలించింది. అది నిద్ర మాత్రల స్ట్రిప్ అని గుర్తించింది. నిద్ర మాత్రల ఖాళీ స్ట్రిప్ చూసిన మల్లిక ఏమనుకుంది? తన స్నేహితురాలిని ఏం అడిగింది? ఆ వివరాలు తెలుసుకునే ముందు